మొట్టమొదటిగా నాకు జీవం ఇచ్చి నన్ను సజీవ లెక్కలో నిలబెట్టినటువంటి నా దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఇటు సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లికి మరి ఇలాగూ నా సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా కాల క్రితమే, అంటే ఇంచుమించుగా 1.5 సంవత్సరం అయిపోయింది. అప్పుడే నేను సాక్ష్యం చెప్పాలి. మరి కొన్ని కారణాల రీత్యా మరి ఏదేమైనా దేవుని చిత్తమో, ఎప్పుడు ఆయన మరి వాడుకుంటాడో ఆయన ఇష్టం కాబట్టి మరి ఈ సమయాన నేను చెప్పగలిగిన సాక్ష్యం మీకు అందరికీ తెలుసు. మా మిస్సెస్ కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయింది. సరే, దేవుడు ఆయన చిత్తమే. ఆత్మీయ తల్లి ఎప్పుడు బలపరుస్తా, ధైర్యపరుస్తా, ప్రార్థిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి స్థితిలో నాకు 2021 అక్టోబర్లో పన్ను నొప్పి వచ్చింది. పన్ను నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పన్ను తీసేశారు. ఆ పన్ను తీసేసిన తర్వాత బాగానే నాకు రొటీన్గా నా యొక్క ఆహారం నేను మామూలుగా రొటీన్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే పన్ను తీసిన సంవత్సరం తర్వాత, అంటే 2021 అక్టోబర్లో పన్ను తీశారు. మళ్ళీ 2022 జూలైలో మంత్ ఎండింగ్లో అదే స్పాట్లో పెయిన్ వచ్చింది. సరే, పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు చూశారు. పన్ను తీసిన డాక్టర్ గారు లేరు. వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారుగా, తగ్గలేదు. మళ్ళీ పన్ను తీసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిపోతుందన్నా, అది ఏం కాదు, అది చికెన్ బోన్ ఏదో గుచ్చుకున్నట్టుంది అని చెప్పారు. కానీ నాకు బోన్ తగ్గలేదు. వీళ్ళంతా కూడా ఆ యొక్క స్పాట్లో కలిపెట్టినప్పుడు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అక్కడ ఏమైపోయిందంటే అప్పటికే 10 రోజులు అయ్యింది. అది ముస 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 పొగుతూ ఉంది. సరే, ఇమ్మీడియట్గా నేను ఏం చేశానంటే డాక్టర్ గారు అక్కడికి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి ఒకటే మాట అన్నాడు, అన్న ఇమ్మీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్కి నెల్లూరు కానీ లేకపోతే చెన్నై కానీ పొమ్మన్నాడు. అయితే దేవుడు ధైర్యపరిచాడు. వెంటనే వచ్చాను. నా యొక్క రక్త సంబంధులతో, మా ఆత్మీయ తల్లితో చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. ఏం కాదులేరా, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పింది. వెంటనే చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్తే చెన్నై డాక్టర్ గారు చూసి యు ఆర్ ఏ లక్కీ అన్నారు. అది ఉంది, స్టేజ్ కూడా దాటిపోయింది. అయితే ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా అక్కడే ఉంది. ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలా అని చెప్పింది. సరే, ఇంకా సర్జరీకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను. వెళ్ళాను. మరి దేవుని కృపలో ఇంచుమించుగా 7-8 గంటలు సర్జరీ చేశారు. మహాకృపలో దేవుడు నన్ను బలపరిచి, ధైర్యపరిచి, ఆరోగ్యం ఇచ్చి
మరి మరి నెల్లూరుకి రావడం జరిగింది. మళ్ళీ రేడియేషన్ కూడా తీసుకున్నాను. రేడియేషన్ అప్పుడు కూడా మా ఆత్మీయ తల్లి అయితే నన్ను అనునిత్యం నన్ను బలపరుస్తూ ఎవ్రీ డే ప్రతిరోజు నన్ను ఉదయాన్నే నేను లేచిన ముందుగానే 7 గంటలకి 6:30కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని బలపరిచి ధైర్యపరిచి ప్రార్థించింది. నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే దేవుడు ఆయన యొక్క మహాకృప ఎంత గొప్పదని నేను చెప్పదలుచుకున్నాను. 2021 మే 2న చనిపోతే అక్టోబర్లో నాకు నొప్పి వస్తే సంవత్సరం రోజులు నాకు దేవుడు నన్ను కాపాడాడు. భయంకరమైనటువంటి బలహీన స్థితిలో ఉన్నాను. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరిస్థితులుగా, ఆర్థికంగా అన్నింటిలో నేను బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడంటే ఆ సంవత్సరం రోజులు నన్ను బలపరిచాడు. బలపరిచి ఆ ముళ్ళుని ఆయన తీసేసాడు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎందుకు మన జీవితాల్లో ఇవి జరుగుతాయి అనుకుంటాం, కానీ దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు మాత్రం కాదు. ఆనాటి నుంచి మరి ఇంచుమించుగా 2వ సంవత్సరం పూర్తవుతుంది. దేవుని కృపలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే కుటుంబంలో మరి బిడ్డలు 2 బిడ్డలు నాకు విజ్ఞాపనలో కూడా మీరు చూశారు. 2 బిడ్డల గురించి మరి నేను ఒకటే నిశ్చయించుకున్నాను, దేవా నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు నాయన. ఎందుకంటే లోకము అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనల్ని బాగా చూస్తుంది, కానీ మనం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో లోకం చూపించేటువంటి మరి ఆ యొక్క వారు ప్రవర్తించేది కానీ వారు చూసే విధానం కానీ బహుభయంకరంగా ఉంటుంది. అయితే ఒకటి నిశ్చయించుకున్నాను, అనునిత్యము ఆయనతో గడపడం నేర్చుకున్నాను. నేను అనునిత్యము ఉదయకాలం నుంచి నా పరుబాటులో కానీ నిద్రపోయే రాత్రి విశ్రమించేంత వరకు. ఎందుకంటే నెమ్మది ఉండేది కాదు. ఒక పక్క అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు నిలబెట్టాడు, అయినా బలహీన స్థితిలోనే ఉన్నాము. ఇంకనూ ఆర్థిక పరిస్థితులు, మరి కుటుంబ పరిస్థితులు, బిడ్డల యొక్క భవిష్యత్తు, ఇవన్నిటినీ అపవాది గుర్తు చేస్తూ బలహీనపరుస్తూ ఉంది. నేను ఒక దినాన ఆంటీకి ఫోన్ చేశా, ఆంటీ ఏంటంటే సమస్య మీద సమస్య ఎలా చేయాలి, ఎలా తట్టుకోవాలి ఏదంటే ఒక్కటే ఒక మాట చెప్పింది, ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడికి శ్రమలు అనేవి ఉన్నాయిరా, నీకొక్కడికే కాదు. కాబట్టి మనం పట్టుకోవాల్సింది దేవుడినే. ఆయన అడుగు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నేను ఆ దినం నుంచి నిశ్చయించుకున్నా, ప్రతి దినము మధ్యాహ్నం అయితే 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ నేను ఎక్కడ తిరిగి వచ్చిన, ఎన్ని గంటలకు వచ్చినా ప్రార్థనలో వాక్యం చదువుకొని 58 చదువుకొని వాక్యంలో మరి ప్రార్థించుకొని తర్వాత భోజనం చేస్తున్నాను. నా బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో అయితేనేమి మరి దేవుడు చేసే అభివృద్ధి కార్యాలు విజ్ఞాపనలో పెట్టుకున్నాను. విజ్ఞాపన ప్రార్థనలు పెట్టుకున్నాను. ఆంటీని అడిగినప్పుడు ఆంటీ పెట్టుకోరా మంచిది అనేది. మరి విజ్ఞాపనలో పెట్టుకున్నటువంటి ప్రతి విజ్ఞాపనను దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏదైతే మేము అడిగామో ఆయన విన్నాడు, ఆయన చూశాడు, ఆయన సమాధానం ఇచ్చాడు.
ఈ దినం నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే శక్తి కలిగి ఉన్నా, జీవము కలిగి ఉన్నా, జీవం కలిగి దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను బ్రతికి ఉన్నా. నా ఇంటి పక్కన ఈ మధ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, అటుపక్క ఇటుపక్క. వారు అంటారు, నేను కిందకు వస్తే ఉదయాన్నే, సార్ మీరు ఎలా ఉంటున్నారు సార్ ఒక్కరే? నేను మా ఆవిడ మా పిల్లలు అనుకుంటా ఉంటాం, అంకులు ఒక్కడే ఎట్టున్నారని. నేను ఒకటే చెప్పా, నేను ఎప్పుడు ఒంటరిగా వాడిని కాదు సార్, నేను దేవుడిని నమ్ముకున్న వాడిని, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు సార్ అని ఆ మాట అంటే వాళ్ళు అనే మాట నిజమే సార్. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న సమయాన దేవుడు నా కుటుంబంలో చేసిన కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చేస్తాడు. నేను దౌర్భాగ్యకరంగా జీవించాను, అయితే ఆయన్ని అనునిత్యం అనుదినము నేను ఒప్పుకుంటున్నాను. నేను మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చెడ్డ చూపుల ద్వారా, చెడు అలవాట్ల ద్వారా ఆయనకు విరోధముగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నేను జీవించినటువంటి జీవితాన్ని నేను ఒప్పుకుంటున్నా కన్నెలతో. కాబట్టి దేవుడు నన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. నా బిడ్డలు ఎందరూ, మరి బాబు బెంగళూరు చదువుకుంటున్నాడు, మరి అన్ని విజ్ఞాపనలు పెట్టిన అన్నీ కూడా నెరవేరాయి. చివరగా ఒకటి పాపని మరి బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. 7వ వారం అయిపోయింది, 8వ వారం అందరికీ మరి కృతజ్ఞతగా ఆహార పదార్థం సిద్ధపరుద్దాం అని వచ్చి ఆ దినమే పాపకు కూడా ఒక ఇంటర్న్షిప్ అనేది కన్ఫామ్ చేశాడు దేవుడు. కాబట్టి ఆ పాప కూడా బెంగళూరులో ఉంది. బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం నా బిడ్డల్ని నిజంగా మరి ఎంత బలపరిచాడంటే దేవుడు. ఈ లోకంలో అందరూ ధైర్యం చెప్తారండి, ధైర్యం చెప్పరని నేను అన్నాను, ధైర్యం చెప్తారు, కానీ దేవుడు బలపరచకపోతే మనం బలం పొందలేమండి. నేను అప్పుడప్పుడు నా బిడ్డల విషయంలో నేను తలుచుకుంటా ఉంటే అసలు ఎలా నా బిడ్డలు ఒక పక్క తల్లి కోల్పోయి, ఒక పక్క తండ్రి అనారోగ్యం. అయితే వారు, నా కొడుకు 3 స్కూల్కి ఫస్ట్, ఈరోజు కూడా కాలేజీలో ఫస్ట్. అంటే అతిశయంతో కాదు, చెప్పడం కాదు, తన బిడ్డలు ఆయన ఇప్పుడు కూడా తలగానే ఉంటున్నాడు కానీ తలగా ఉంటుడు. అప్పుడు మన జీవితాల్లో మరి 91వ కీర్తనలో చెప్పినట్టు ఆయన ప్రేమించేవాడికి ఆయన ఎలా ఉన్నాడంట, తోడుగా ఉంటాడంట, ఆయన ఘనపరుస్తాడంట. శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు. అందుకే ఆయన నాకు జీవం ఇచ్చాడు, నాకు దీర్ఘాయుష్ కూడా ఆయన ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన మరోసారి నా కుటుంబం కోసం, నా ఆత్మీయ స్థితి కోసం, నా ఆరోగ్యం కోసం మేము వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ మరి ముఖ్యంగా అందరూ కూడా మరి ఒకసారి వందనాలు. ఎందుకంటే మరి ఆత్మీయ తల్లి చెప్పినప్పుడు అందరూ నా కోసం ప్రార్థన చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మా ఆత్మీయ తల్లికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి సాక్షిని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. బిడ్డ సాక్ష్యం చెప్పినప్పుడు నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే నేను ఆత్మీయంగా ఈ స్థితిలో ఉంటున్నానంటే వాళ్ళ అమ్మగారు అప్పుడు లూథరన్ చర్చిలో బైబిల్ వన్గా పనిచేస్తూ ఉండేది. మేము పొదలకూరులో ఉన్నప్పుడు నన్ను ఆత్మీయంగా ఈ స్థితికి తీసుకురావడానికి చాలా ప్రయాసపడింది. అయ్యగారు నన్ను బయటికి పంపించేవారు కాదు, కానీ ఆయన పర్మిషన్ అడిగి సేవకు తీసుకెళ్ళేది. అంతగా నన్ను ప్రేమించి వారు 3 ఉండేవారు బైబిల్ ఉమెన్స్. వాళ్ళు 3 కలిసి నన్ను పరిచర్యలోకి ముందుకు వచ్చేదానికి నాకు సహాయపడ్డారు. మరి హేమలతమ్మ గారి కుమారుడు సిరులు, వాళ్ళ 6 పిల్లలు, 6 దేవుడు ఆశీర్వదించాడు, ఆయన కృపలో ఉంచున్నాడు. వాళ్ళు మాకు సన్నిహితంగానే ఉంటారు, వాళ్ళని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు, వాళ్ళు మమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు మాకు మధ్యవర్తిగా ఉండి అందరికీ న్యాయం చేశాడు. బిడ్డకి దేవుడు న్యాయం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తాం, నాకు సహాయం చేసినందుకు కూడా ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి మేరీ సాక్ష్యం చెప్తుంది. అందరికీ నా ప్రతి కొరకు వందనాలు, అమ్మకు కూడా నా వందనాలు. చాలా రోజుల నుంచి 4-5 నెలల నుంచి నాకు బాగా బ్లడ్ మోషన్స్ అవుతూ ఉన్నాయి. భలే నీరసంగా ఉంటున్నా.
తట్టుకోలేకపోతున్నా. ఎన్ని మందులు మింగినా సరిగా అవడం వల్ల. పోయిన వారం ఏం చేశానంటే, మేము ఎప్పుడు ఇక్కడికి 1 గంటకే వస్తాం. ఇక్కడికి చర్చిలోకి 1 గంటకే వస్తాము. అప్పుడు వచ్చి ఇక్కడ మోకాళ్ళకి ఎక్కుళ్ళు పట్టి ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి నా పక్కలో నిలబడ్డాడు. తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు, బైబిల్ పట్టుకొని ఉన్నాడు. సరే, నేను కళ్ళు తెరవకుండా ఉన్నట్టు ఒక తెల్ల కాగితము నా ముఖాన కప్పివేసింది. ఆ కాగితం మీద స్వస్థపరచు యెహోవా నేనే అని రాసింది. నాకు ఎంత సంతోషం వేసిందంటే చెప్పలేను. నాకు భలే సంతోషం వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మోషన్స్ ఏం కాలా. నాకు ముగ్గురు బిడ్డలు దైవ సేవకులే, ఎవరు ఎంప్లాయర్స్ లేరు. మా అమ్మగారికి 12 మంది బిడ్డలండి. 12 మంది దైవ సేవకులు, ఎవ్వరు ఎంప్లాయర్స్ లేరు. అందరూ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చి హైదరాబాద్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఇక్కడున్నా. ఇట్లాంటి దర్శనాలు చాలా వస్తున్నాయి. మేము పోయిన నెలలో ప్రేమ వారి చర్చిలో ఉన్నాం. ఇట్లనే ఆ పుల్పిట్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ఆ చర్చి ముందు ఒక మంచం ఉంది. ఆ మంచం మీద తెల్ల బట్ట కప్పుంది. ఏంది మంచం మీద తెల్ల బట్ట కప్పుంది, ఏంటి దర్శనము అని నా కొడుకుని అడిగిన. చిన్న కొడుకు, ఆ అబ్బాయి కూడా పాస్టరే. ఏం మమ్మీ ఇంత తెలివి తక్కువ దానివి, దేవుడు నీకు అంత మంచి దర్శనం ఇస్తుంటే దాన్ని గ్రహించుకోలేకపోతున్నావు ఏందని ఆ అబ్బాయిని తిట్టాడు. ఆ చర్చిలో ఎవరో ఒక పెద్ద మనిషి చచ్చిపోబోతున్నాడు అని చెప్పేశాడు అబ్బాయి. నాకు భలే దిగులేసింది. సరే, మేము ఎప్పుడు ఉదయాన్నే 4 గంటలకు లేచి ప్రేమ వాళ్ళ చర్చిలో పోతాం. ఆ 7 గంటల వరకు అక్కడ ఉంటాం మేము. సాయంత్రం 6 నుంచి 9 వరకు కూడా మేము అక్కడే ఉంటాం. సరే, ఉదయాన్నే లేచి ఏం చేశాను అంటే 4 గంటలకు లేచి చర్చిలోకి వెళ్ళిపోయాం. నిజంగానే ఆ మంచం మీద శవం ఉంది. ఎవరు శవం అంటే ప్రేమానందం వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అప్పుడు ప్రేమకి నేను ఆ మాట చెప్పా, ఆ దర్శనం గురించి చెప్పా. మెరక ఎంత అదృష్టవంతురాలివి, ఆత్మీయ తల్లి చేతిలో పెరుగుతూ ఉన్నావు నువ్వు. దేవుడు చూడు నీకు ఎంత చక్కని దర్శనాలు ఇస్తున్నాడో. ఆ ఆంటీ వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు అలా ముంచి నేను నా బిడ్డలు అందరం ఇక్కడే ఉంటున్నామండి. దేవుడు మమ్మల్ని ప్రేమ చెప్తున్నాడు, 65 సంవత్సరాల మేరక నీకు ఎంత అదృష్టవంతురాలివి చూడు. మా అమ్మ చచ్చిపోయింది కూడా నీకు తెలిసే ఉంది. దేవుడు ఆత్మీయ తల్లి చేతిలో నిన్నట్ట పెంచి నిన్ను బాగుపరుస్తున్నాడు. దేవునికి వందనాలు మేరక. ఇవన్నీ ఇంకా మొన్న ఒక నెల క్రితం ఏమేమి జరిగిందంటే, వాళ్ళ చిన్న కొడుకు ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వెళ్తూ నాకు ఎదురొచ్చాడు. అప్పుడు నేను కళ్ళు మూసుకొని చర్చిలోనే ప్రార్థన చేస్తున్నా. నేను అన్నాను, బాబు నువ్వు పోతా ఉన్నావు కదా, నీకు యాక్సిడెంట్ జరగద్దు నాన్న అన్న. ఆ అబ్బాయి నవ్వాడు. నన్నేమట్లా, ఆయన రెండో కొడుకు నవ్వి వెళ్ళిపోయాడు. ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి పోయే లోపల నిజంగానే యాక్సిడెంట్ జరిగింది. ఈ కాలు ఈ చెయ్యి బాగా దెబ్బ తగిలింది. అప్పుడు పాస్టర్ గారు వచ్చి నన్ను పట్టుకొని బాధపడ్డారు. మేరక యాక్సిడెంట్ జరగద్దని నీకు అంత చక్కని దర్శనం ఇచ్చాడు దేవుడు, ఎంత అదృష్టవంతురాలివే. చిన్నప్పటి నుంచి నువ్వు నీ బిడ్డలు ఆత్మీయ తల్లి చేతిలో పెరుగుతూ ఇవన్నీ గ్రహించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు మేరక, ఏం దిగులు పడబాగా అని పాస్టర్ గారు నన్ను పాపం ప్రార్థన చేసి దీవించారు. ఇంతటితో ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే, రోజు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ పేర్లు నాకు తెలియకపోయినా కానీ ఉదయాన్నే 3 గంటలకు లేస్తాం మేము. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాం. ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నా కూతురు ఆ అబ్బాయి ఇద్దరు పాస్టర్సే. వాళ్ళు కూడా మాతో కూడా 3 గంటలకు లేస్తారు, ప్రార్థన చేస్తారు. 6 గంటల వరకు, 3 గంటల నుంచి 6 గంటల వరకు అందరమే ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క చర్చిలో, ప్రేమ వాళ్ళ చర్చిలో కూడా అక్కడికి వచ్చే ఆడవాళ్ళని మగవాళ్ళందరినీ కాపాడు ప్రభా. మాకు పేర్లు తెలియకపోయినా కానీ కాపాడమని మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నామండి. మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అమ్మకి ఇంకా వందనాలు.
దేవుని నామానికి ఘనత కలుగును గాక. మీరు గమనిస్తూ ఉంటారు, ప్రతి వారం ధనం వస్తుంది, వాక్యం వింటుంది, సహవాసంలో ఉంటుంది. చాలా కాలం నుంచి దేవునిలో ఆయన హత్తుకొని జీవిస్తున్నందుకు దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి రేఖ సాక్ష్యం చెప్తుంది. అమ్మగారికి వందనాలు. మీకు అందరికి కూడా నా వందనాలు. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిపోయింది. మా ఆయనకి కాళ్ళు వస్తున్నాయి. అమ్మకి చెప్పాను నేను, అమ్మ ఇట కాళ్ళు వస్తుంది బాగంటే, అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ హాస్పిటల్కి పోయి చూపించుకోండి ఒకసారి అని చెప్తే, మా ఆయనకి చెప్తే మా ఆయన రాలేదు. ఇంకా డ్యూటీలో బిజీ అయిపోయి ఆయన చూపించుకోవటం మానేసిండు. ఆయనకి బీపీ ఉందన్న సంగతి మాకు తెలీదు. షుగర్ అయితే ఉంది, బీపీ ఉందన్న సంగతి మాకు తెలియదు. నేను ఇక్కడ విజ్ఞాప ప్రార్థన ఇది వరగం పెట్టుకున్నాను. దేవుడు నాకు అనుకున్నది నెరవేర్చిండు. దానికి సాక్ష్యం కూడా చెప్పాను. తర్వాత కూడా నేను విజ్ఞాప ప్రార్థన పెట్టుకున్నాను. ఆ వారంలో పెట్టుకొని నేను మళ్ళా వారం రాకుండా ఊరికి వెళ్ళాను. ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి శుక్రవారం రోజు పోయాను. నేను మా పెద్ద అబ్బాయి పోయిన శనివారం రోజు ఆయనకి సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి రా బావా ఊరికని మా తమ్ముడు అని అంటే ఆయన డ్యూటీ చూసుకొని శనివారం రోజు వచ్చేసిండు. శనివారం రోజు వస్తే ఆ రోజు నైట్కి బాగానే వచ్చిండు. 10 గంటలకి 10:30 అయింది వచ్చిండు. ఈ ఫంక్షన్ విషయాలన్నీ చెప్పుకొని మా అబ్బాయి ఆయన నవ్వుకున్నారు, భోంచేసిండు. ఉదయాన్నే లేచి నేను 6 గంటలకి టీ తాగదు అని లేపినప్పుడు లేచిండు. లేచి 2 అడుగులు వేసి ఆ మంచంలోనే కూర్చున్నాడు. సరే మాకు తెలియదు ఏం జరిగిందో ఏమోను. అప్పటికప్పుడే సరే లేచినోడు ఆ మంచం మీదనే ఇట్నే ఎడం చేయి పెట్టి ఇట్లా కూర్చున్నాడు. అప్పటికప్పుడే నోరు పడిపోయింది, కుడి చేయి పడిపోయింది, కుడి కాలు పడిపోయింది. మా అమ్మ ఏసు రక్తం తెచ్చి మొత్తం పూసేసి చేతికి కాళ్ళకి మొత్తం పూసేసి ప్రార్థన చేసింది. అక్కడ మా చిన్నాయన కొడుకు ఒక అబ్బాయి కారు ఉంటే ఆ కారులో తీసుకొని మేము పామురుగు పోయినాం. పామురుగు పోయిన తర్వాత అక్కడ డాక్టర్ లేరు, ఈ కంపౌండర్ అవి ఇవి కడుతూ డాక్టర్లు వస్తారులేని నేను ఏసు రక్తం బాటిల్ నా ఎమ్మిటే తీసుకొని పోయి మొత్తం మళ్ళీ పూసే. అప్పుడు డాక్టర్ వచ్చిండు. నేను ఏసు రక్తం పూసే చూసి, ఎక్కడెక్కడో చదువుకుంటున్నాం పెద్ద పెద్ద చదువులు, ఈ ఏసు రక్తానికి బాగా అయ్యే పని అయితే మేము చదువుకోవటం ఎందుకు అన్నాడు ఆయన. సార్ మా నమ్మకం మాది అన్న, అమ్మ ఈ కేసు అయితే మా వల్ల కాదు, మీరు చెన్నై అయినా తీసుకోమండి, నెల్లూరుకైనా తీసుకోమని. మా తమ్ముడు కారు డ్రైవరు. ఆ కారు తీసుకొని అడవిలో మొత్తం కక్కుతూనే ఉండు. నెల్లూరుకు పోయేదాకా ఒకటే నా ఒళ్ళంతా కక్కిండు. మొత్తం అసలు ఎట్టబోతుందో తెలియలే. బండి అడవుల్లో వెళ్ళిపోయింది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మా ఆయన జాబ్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీను. అక్కడ ఆరయ్య వాళ్ళ స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు. మేము ఎక్కడ చేర్చాలో కూడా మాకు తెలియలేదు. మా మధ్య ఒక హాస్పిటల్కి తీసుకపోతే అక్కడ వాళ్ళు సిటీ స్కానింగ్ అయ్యి తీసి, ఈ కేసు మా వల్ల కాదు మీరు తీసుకోబోండి అన్నారు. అక్కడ నుంచి అపోలోకి తీసుకోబోయినాం. అపోలోకి తీసుకోకపోతే అక్కడ డాక్టర్లు అందరూ మొత్తం అప్పటికే కాళ్ళు చేయి అన్నీ పడిపోయినాయి. మాట చూపు మాత్రమే ఉంది, ఇంకేం లేదు, ఊరికి చూస్తున్నాడు అంతే. తర్వాత అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ మాకు చేర్పించుకోవటానికి డబ్బులు లేవు. 100 రూపాయలు కూడా మా చేతిలో లేవు. మా అమ్మ కాడ పొదుపు డబ్బులు ఉంటాయి, అవి ఇచ్చి పంపించింది. మా తమ్ముళ్ళు అందరు కలుసుకొని డాక్టర్ చెప్పిండు, ఇది బ్రెయిన్ వల్ల రక్తంలో నరాలు ఉంటాయంట, ఆ నరాలు చిట్లిపోయి మొత్తం రక్తం అంతా తలంతా పాగిపోయిందంట. ఇది అనేది గడ్డగట్టిన కాదమ్మా, ఇది ఆపరేషన్ చేయాలి, రోజుకి 70,000 అవుతాయి, 60,000 అవుతాయి, అలా అయితేనే మేము చేర్పించుకుంటాము, లేకపోతే మేము చేర్పించుకోమన్నారు. 60,000 70,000 అంటే నేను ఎక్కడ తేవాలో నాకు అర్థం కాలే. సరే చేర్పించడానికి కూడా మాకు డబ్బులు లేవు. ముందు 50,000 కట్టి చేర్చమన్నారు. 20,000 వాళ్ళ కాడ వీళ్ళ కాడ పోగు చేసేసి కట్టేసినాం. అప్పుడు ఆర్ఐ సార్ అన్నారు, అమ్మ మేమందరం మీకు చెప్పేవాళ్ళమే, కానీ రోజుకి 60,000 70,000 అంటే నువ్వు తేగలుగుతావన్నాడు. సార్ నేను తేలేను, కానీ నాకు దేవుడు ఏదో ఒక రూపంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను బయటికి తీస్తే మేము బయటికి తీస్తే మేము చెప్పలేము, అసలు ఈ మనిషి బతుకుతాడో లేదో కూడా మాకు తెలీదు, మేము గ్యారంటీ లేమన్నారు. సరేలే దేవుడి మీద భారం వేసి చేసినాము.
తర్వాత ఐసీయూలోకి తీసుకుపోయిండ్రు. తీసుకొని పోయి డాక్టర్ వచ్చి అర్జెంటుగా నైట్కి ఆపరేషన్ చేయాలి తల, మీరు డబ్బులన్నీ రెడీ చేసుకున్నాను, ఈరోజు నైట్కి కదా రేపు నైట్కి చేయాల్సి వస్తుంది అని ఐసీయూలో పెట్టి మా కాడ సంతకాలు అవన్నీ తీసుకొని ఐసీయూలో పెట్టిన నేను హాస్పిటల్లో 12 దాకా ఉండి ఇంటికి వచ్చి నా బిడ్డలను పెట్టుకొని మా అమ్మ, నేను, నా బిడ్డలు, మా చెల్లి చెన్నై నుంచి వచ్చింది, ప్రార్థన చేసుకున్నాం మేము. దేవుడా ఆపరేషన్ అంట, మరి ఏం చేయాలి, నా కాడ ₹1 డబ్బులు లేవన్నా. తర్వాత ఉదయాన్నే పోతే డాక్టర్ పిలిచి నన్ను, ఆపరేషన్ అయితే పని లేదమ్మా, ఆపరేషన్ అయితే పని లేదు అని అన్నాడు. కానీ చాలా టైం పట్టద్ది. ఐసీలోనే కనీసం ఒక 10 రోజులు ఉంచిండు. ఐసీ ఒక్క మనిషినే పంపిస్తే పోయినా అసలుకి చూడలేము, అది ఘోరమైన పరిస్థితి. ఇంత తట్టితే కళ్ళెత్తి చూస్తూ లేకపోతే లేదు. ఆ పరిస్థితిలో 10 రోజులు, ఒకరోజు డబ్బులు లేక మేము కట్టనప్పుడు వాళ్ళు మందులు వేయలేదు, 1 గంట లేట్ అయిపోయింది. సరే అట్ని ఎట్టో కట్ట దేవుడు సహాయం చేసిండు, మా చెల్లెల రూపాన మాకు సహాయం చేసిండు. తర్వాత అక్కడి నుంచి రూముకు మార్చిండ్రు. రూముకు మార్చిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, ఎన్ని రోజులున్నా ఈ పేషెంట్ని మేమైతే ఇక్కడ ఏం చేయలేము, ఇంటికి తీసుకుపోయి ఫిజియోథెరపీని పెట్టుకొని ఒక నర్సుని పెట్టుకొని ఆహారం ఏం తినలా, ఈ పైపు ద్వారా ముక్కల్లో పైపు ద్వారాగా ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అది వచ్చి ఒక్క రోజుకి వచ్చి ₹1000 ఆ పౌడరు, దాన్ని కంటిన్యూ చేయండి అమ్మ, మీరు పోయలేరు కాబట్టి నర్సుని పెట్టుకోమన్నా. నర్సుని ఒక రోజుకి వచ్చి 1600 ఒక్క రోజుకి. ఈ ఫిజియోథెరపీ అబ్బాయి ₹1000 ఒక్క పూటకి నేను ఎలా పెట్టుకో 7 వారాలు కనీసము ఇది ఈ పొగడ్ర తప్పితే అన్నం తినేదానికి లేదన్నారు. సరే అక్కడి నుంచి తీసుకొచ్చేసినాము. దేవుడి దయ వల్ల చిన్నగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని, మేముండేది 3 అంతస్తులో బాడుక్కి, ఆయన్ని ఆయనకి ఏ పని చేయలే. 5 మంది మగవాళ్ళు కుర్చీలో పెట్టుకొని ఇట్లా మోసుకొని పోయిండ్రు మెట్ల మీద, తీసుకొని పోయి మోసుకొని పోయిన తర్వాత బుధవారం ఇంటికి వచ్చేసినాము. బేస్తవారం కొంచెం వాళ్ళు నర్సులు వాళ్ళు చూస్తుండ్రు. శుక్రవారం రోజు నైట్కి ఎక్కువ అయిపోయింది, 450 వచ్చేసింది షుగరు. ఇంకా అందరూ ఇంకా పరిస్థితి ఇట్టుంది, చెన్నైకి తీసుకుపోమన్నారు. చెన్నైకి బండి మాట్లాడుకొని శనివారం ఉదయాన్నే చెన్నైకి తీసుకొని పోతే అక్కడ విజయ హాస్పిటల్ జ్యోతి సార్ బ్రెయిన్కి సంబంధించిన ఆయన శనివారం మమ్మల్ని అడ్మిట్ చేసుకుని, సిస్టర్లు అడ్మిట్ చేసుకుని సార్కి చెప్పిండ్రు. ఆయన సోమవారం వచ్చి చూసి ఆయన స్కానింగ్ అవి ఇవన్నీ చూసి అక్కడ 16 రోజులు ఉన్నాము. 16 రోజులు ఉంటే అసలు అక్కడ ఎలా ఉండాలో నాకు అర్థం కాలే, ఏం మాట్లాడాలో సిస్టర్లతోనూ ఏం చెప్పాలో కూడా అర్థం కాలే. మా అన్న ఉన్నాడు ఆడ, మా అన్న, మా చెల్లెలు, మా మర్ది, వాళ్ళ సహాయం వల్ల మేము అక్కడ ఉండగలుగుతాము. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తే కూడా 4 మనుషులు పట్టుకోవాలి ఆయన్ని. అక్కడ నేను చెప్పా, సార్ ఈ విధంగా 7 వారాలు ఏం ఆహారం తినేది లేదంట, ఎట్లా ఏం చేయాలి సార్, నేను యూరిన్ పైపు, ముక్కల పైపు అన్నీ ఉన్నాయి, అపోలో నుంచి వచ్చినప్పుడు ఏవి తీల వాళ్ళు అని. అప్పుడు అక్కడ ఒక 5 రోజులు ఉంచుకొని 7వ రోజు ముక్కల పైపు తీసేసి ఒక్కొక్క స్పూన్లో సగము నీళ్లు తాపిచ్చిండ్రు. అప్పుడు తాపిచ్చినప్పుడు ఒక లాలీపాప్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ లాలీపాప చీకితే సగమైన జుబికితే అప్పుడు వాళ్ళకి అది స్వరము మింగేదానికి, లేకపోతే గొంతు ఆపరేషన్ చేయాలంట పొరబోతే. అట్టా సగం జీకిండు, ఒక్కొక్క అర స్పూన్ చేసి ఒక 5-6 రోజులు అక్కడ, వారం రోజులు ఒక స్పూన్ నుంచి ఒక టీ గ్లాసుడు పాలు తాగేదాకా ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ దాంట్లో వేసి అట్టా వాళ్ళు చెప్పి, ఒక నర్సు అమ్మ ఇట్లా చేసుకో, ఇన్ని రోజులు ఉన్నాయి, డబ్బులు ఎక్కువైపోతాయి అని వాళ్ళు చెప్పిన. డాక్టర్ కూడా అదే చెప్పిండ్రు. కనీసం మా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరు కూడా ₹1 పెట్టలేదు. కనీసం మా అత్త కూడా మాకు పెట్టలేదు. ఆమె కూడా మా మామ చనిపోతే ఆమెకి నెలకి 20,000 డబ్బులు వస్తాయి, ఆమె కాడ ఉన్నాయి కూడా డబ్బులు. సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అపోలోలో ఇతను ఇంకా ఎంత చూసినా కూడా లాభం లేదు అనుకున్నారేమో, అది ఎన్నరూ డాక్టర్ చెప్పింది. ఆమె దగ్గర ఉన్నాయి, నేను అప్పులు తెచ్చుకుంటే నేను కట్టలేను, నా బిడ్డలకు నేను ఏం పెట్టుకున్నాను, సంవత్సరం పట్టద్దో 2 సంవత్సరాలు పట్టద్దో ఈయన కోలుకుండాక, మరి నా పరిస్థితి ఏందని అన్నా కానీ వాళ్ళు ఆయన బతికే పరిస్థితిలో లేడు అని ఆయన మాట్లాడుకొని వాళ్ళు ఇవ్వలేదు. మా చెల్లెలు,
చెన్నైలో ఉంటుంది. ఆ అబ్బాయి మొత్తం ఖర్చంతా వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చూపించి నేను ఏడుస్తుంటే నా కాడ కొంచెం బంగారం ఉంటే అది పెట్టుకొని ఇంతవరకు అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకా జీతం సగమే వస్తుందేమని అనుకున్నాను. కానీ ఆర్ఐ సారు కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి మా పరిస్థితిని చెప్పి మాకు ఫుల్ జీతం వచ్చేటట్టుగా సహాయం చేసిండు. ఈ విధంగా మేము ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆ పరిస్థితిలో నలుగురం పట్టుకొని మనిషిని ఇంక అన్నీ మంచంలోనే, ప్రతిదీ మంచంలోనే, నేను ఒక్కదాన్నే. ఇప్పుడు నేనేం చేయాలి? అంతలా మనిషిని నేనేం చేయను, నేను పట్టుకోలేను, చేయలేను. కానీ దేవుడే ఉండని చెప్పి ఎట్టో కట్ట చేసుకుంటా ఉన్నా. కొంచెం ఒక 2 నెలకి చెకప్కి పోవాలి. కారులో నెలకి చెకప్కి పోవాలి, చూపించుకోవాలి. నెలకి 30,000 35,000 అయిపోయి, కారుకే 10,000 అయిపోయేది. అట్టా అక్కడ అన్నీ మొత్తం ఒక 35,000 దాకా అయిపోయింది నెలకి. అప్పుడు కానీ ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరిని అడగాలో నాకు తెలియదు. ఉన్నవన్నీ పెట్టేసిను. సరే దేవుడు ఒక జీతం రూపంలో మరి అక్కడ డ్యూటీలో ఒక ఆయన ఉంటే ఆయన ఆర్ఏసీ అవే డబ్బులు ఉన్నాయంట. అవి ఒక 60,000 తీసి ఇచ్చిండు నాకు. మాకు సహాయం చేసి మా ఆయన చూడటానికి వచ్చి అవి ఒక 60,000 ఇచ్చిండు. ఇట్లా అట్నే మాకు సహాయం చేయాలనుకున్నాడు. దేవుడు పంపించిన వాళ్ళు మాకు సహాయం చేసిండ్రు. లేకపోతే ఈ పరిస్థితిలో మేము ఉండేవాళ్ళం కాదు. మందులకి ఆయనకి నెలకు 12,000 అవుతాయి. ఇప్పుడు కానీ 12,000 అవుతాయి. ఈ పోయిన నెలలో కానీ మేము హాస్పిటల్కి పోయించినాం. మళ్ళీ రేపు నెలలో పోవాల్సి వస్తుంది. కానీ ఆ కుడి కాలు కొంచెం నడుస్తుండు, ఆయన కొంచెం మాట్లాడుతుండు. కానీ డ్యూటీకి కూడా 2 నెలల నుంచి 3 నెలల నుంచి డ్యూటీకి పోతుండు. కుడి చెయ్యి అయితే రాయటానికి లేదు, అంత పర్వాలేదు. రాయలేడు, కొంచెం తినలేడు, పట్టుకొనియటం లేదు. ఇంకా మిగతా అవన్నీ ఆరోగ్యంగానే ఉండయి. ఆ చేతికి అమ్మ చెప్పిన రోజు కానీ హాస్పిటల్కి పోయి ఉంటే మాకు ఇన్ని బాధలు రావేమో మాకు తెలియదు. కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ చాలాసార్లు ఫోన్ చేసింది. అమ్మ ఏం కాదమ్మా, దేవుడే ఉన్నాడని అన్నది. అక్క వాళ్ళు కానీ ఇక్కడ ఉషక్క వాళ్ళందరూ కూడా నా నెంబర్ తీసుకొని చాలామంది ఫోన్ చేసిండ్రు. ఇక్కడ పేర్లు అందరూ తెలియదు నాకు. అక్క వాళ్ళందరూ కానీ చాలా వరకు ప్రార్థన చేశాను. అమ్మ కానీ చాలా వరకు ప్రార్థన చేసింది. ఈ సంవత్సరం అయిపోయింది ఇది జరిగి. ఈ సంవత్సరం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడి రక్షించి నన్ను నా బిడ్డల్ని అనాథలను కాకుండా మమ్మల్ని మళ్ళీ ఈ భూమి మీద నిలబెట్టి ఈ సమయం నాకు ఇస్తాడని నేను అనుకోలేదు. మళ్ళీ మీ మధ్యలో నేను సాక్ష్యం చెప్తాను అనుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్న నా భర్త లేక కనీసం 5 మంది పట్టుకుంటే కుర్చీలో కూర్చొని పెట్టాలి. ఆ కుర్చీలో నుంచి 5 మంది పట్టుకుంటే మంచంలో పండుకోబెట్టాలి. ఆ పరిస్థితులు అందరూ అటు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండేదిలే. ఒక్కొక్కసారి నాకైతే నిద్ర ఉండేది. ఏం జరగద్దు ఏమో. 3 అంతస్తుల మిద్దులో ఉన్నాం. ఆ ఇల్లు మారాలంటే మా కాడ డబ్బులు లేవు. చూపించుకున్నామా, ఇల్లు మారావా, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి చాలా ఇదిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. దేవుడా, ఈ బాధలన్నీ ఎందుకు పెట్టావయ్యా? నాకే ఎందుకు పెట్టావయ్యా? ఒక సమస్య పోయాక ఒక సమస్య, ఒక కష్టం పోయాక ఒక కష్టము ఎందుకయ్యా అని బాగా ఏడ్చుకున్నా. నేనైతే ఆ రోజు ఏడ్చుకున్నప్పుడు మా ఆయన డ్యూటీకి పోయే యూనిఫామ్ వేసుకొని ఇంక పోదాంరా, నాకంత బాగా అయిపోయింది, ఆటో మాట్లాడి పోదామంటున్నాడు. దానికి అర్థం ఏందో నాకు తెలియలేదు. కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలలో మమ్మల్ని కాపాడి మీ ప్రార్థన వల్ల, అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారు ఐసీలో ఉన్నప్పుడు. ఆ ప్రార్థన వల్ల, అందరి ప్రార్థన వల్ల ఈరోజు మళ్ళీ నేను ఈ విధంగా వచ్చి ఈ సాక్ష్యం చెప్పేదానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి వందనాలు, మీకు అందరికి వందనాలు. నా కుటుంబం గురించి, మా ఆయన గురించి ఆ బలహీనంగా తీసివేసి ఆయన స్వస్థత కావాలని, మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మీకు అందరికి వందనాలు చెల్లిసిన దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. కలిగిన శ్రమలన్నింటిలో దేవుడు తోడుగుండి సహాయం చేసి ఇప్పటి వరకు మేలు చేసినందుకు ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే టైం 4:15 అయింది. ఇంకా 3 సాక్ష్యాలు చెప్పాలా? దయచేసి వాళ్ళు వచ్చే వారం చెప్పుకోండి. ఎందుకంటే బ్లెస్సింగ్ తీసుకొని మిగతా వాళ్ళు ఇల్లుకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఆలస్యం అయిపోతుంది. అందరూ టైం తట్టు చూస్తున్నారు, నా తట్టు చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. కానీ వాళ్ళు చెప్పిన వారు హృదయవేదనమైనటువంటి ఆ విషయాల్లో దేవుడు ఎంత సహాయం చేశాడో మనం విన్నాం. మిగతా వారి సాక్ష్యాలు వచ్చే వారం మనం విందాం. లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి. యోబుకు కలిగినటువంటి శ్రమలు మాకు కలగలేదు నాయన. మాకు కలిగిన శ్రమలన్నిట్లోనూ మీరు మాకు సహాయం చేసిన దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవ్వరు సహాయకారులుగా లేరని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం, సాక్ష్యాల ద్వారా కూడా మేము తెలుసుకున్నాం. ఎప్పుడైతే మేము నిన్ను ఆశ్రయిస్తామో నువ్వు మాకు సహాయం చేసే దేవుడు కనుక మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలెంతో ఆశతో నా తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడి ఉన్నారు. అవును ఆమేనని ముద్ర వేసి ఇంకనూ మహోన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి, వారికి అవసరాలు తీర్చబడే స్థితిలోనికి వారిని నడిపించి దీవించి కరుణించమని అడుగుచున్నాం. ఇక సాక్ష్యం చెప్పాల్సిన బిడ్డలు వచ్చే వారం చెప్పుకునే దానికి వారికి సమయం దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి, విన్న సాక్ష్యాలను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. ప్రియ బిడ్డలు ఏ అవసరాలతో వచ్చి ఉన్నారో, అనారోగ్యంతో వచ్చిన వారికి యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో అసమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు మీ ఆర్థిక సమృద్ధిలో నుంచి ధారాళత దయచేయబడునుగాక. రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు రుణ విడుదల కలుగునుగాక. ప్రభువా, యవన బిడ్డలు యవన కాలం అందు నీ కాడి కింద ఉండునట్లుగా సహాయం చేయబడునుగాక. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు వాక్య జ్ఞానం దయచేయబడునుగాక. ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు ఆత్మీయ జ్ఞానము దయచేయబడునుగాక. ప్రభువా, ఎంత నిమిత్తమైతే నీ బిడ్డల్ని సంధికి వచ్చి ఉన్నారో వారి అవసరాలన్నీ తీర్చు దేవుడు కనుక నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి బిడ్డ అవసరత యేసునామములో తీర్చండి. ప్రతి బిడ్డ ఇక్కడి నుంచి సంతోష సమాధానములతో తిరిగి వెళ్ళుటకు సహాయం చేయండి. యేసయ్య నీకే స్తుతి, యేసయ్య నీకే స్తుతి, యేసయ్య నీకే మహిమ చెల్లించుకొంచున్నాం నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. వారి జీవితాల్లో వారికి జరగవలసిన ప్రతి మేలు దయచేయండి. ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నీకు ఇవ్వవలసింది నీకు ఇచ్చుటకును, నా ప్రభువా పేదలకు ఇవ్వాల్సింది పేదలకు ఇచ్చుటకును మాకు నేర్పించండి. నీ ఎదురు నుంచి దీవెనాశీర్వాదములను పొందుకొని పరలోక రాజ్యంలో కూడా మన ధనం కూర్చుకొనుటకు మాకు అందరికీ నేర్పించమని, యోబు వలె మేము ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ మా విశ్వాస జీవితంలో పడిపోకుండా స్థిరంగా నిలబడి నేను కళ్ళారా చూచే ధన్యత మాకు అందరికీ దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ఆదిమికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందునూ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనందనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము కూడి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్యవాగ్దానము నీ మారి మీద కృమ్మరించుము దేవా. కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. మీకు అందరికి వందనాలు. సిరిపాలు థ్యాంక్స్ గివింగ్గా స్నాక్స్ తీసుకొచ్చి ఉన్నారు, అందరూ తీసుకొని వెళ్ళండి.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు.